జెడ్పిహెచ్ఎస్ పడగల పాఠశాలలో ఎస్ఎస్సి 2025 10వ తరగతి పరీక్షలు ఫలితాలు మన 30 తారీఖు రోజు వచ్చిన సందర్భంగా మా పాఠశాలకు 550 అత్యున్నతమైన మార్కులతో పాటు సుమారుగా 33 మంది విద్యార్థుల్లో 17 మంది 500 మార్కులు పైగా సాధించి ఈ పడగల్ గ్రామానికి పడగల్ పాఠశాలకు ఒక మంచి పేరును జిల్లాలోనే ఒక మంచి పేరు సంపాదించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఈ స్కూల్ ఉన్నతిని కోరేటువంటి రవి గారు, ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒక మంచి ప్రేరణతో కూడినటువంటి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకు మొదలుగా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాఠశాలలో అత్యున్నత ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థినికి కూడా మా పాఠశాల తరఫున శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ, మరి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక విద్యాఖని, ఒక మేధా సంపన్నులైనటువంటి ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తారు. కాబట్టి ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఇవి ఒక మంచి క్వాలిటీతో కూడినటువంటి గుణాత్మకమైనటువంటి మార్కులు సంపాదించడం జరిగింది. కాబట్టి మిగతా విద్యార్థులు వేల రూపాయలు ఫీజులు కట్టకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరి ఒక మంచి విద్యను అభ్యసించాలని కోరుకుంటూ, మరి పాఠశాల మన జిల్లాలో అత్యున్నతమైన ఎస్ఎస్సి ఫలితాలు రావడానికి కారణము మన కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో మన నూతనంగా నియమించబడ్డటువంటి డిఓ అశోక్ కుమార్ గారి యొక్క నిరంతర పరిశ్రమ, ఒక మంచి ప్రణాళిక బద్ధత, అటు విద్యార్థులను మోటివేషన్ చేస్తూ ఉపాధ్యాయుల తన దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించి అటు ఉదయం పూట క్లాసులు, ఇటు సాయంత్రం క్లాసులను నిర్వహిస్తూ ప్రత్యేకంగా ఆన్లైన్లో కూడా విద్యాంశాలపై అనేక నిపుణులతో శిక్షణ ఇచ్చి ఈరోజు ఈ ఫలితాలకు కారణము పెద్దలు డిఓ అశోక్ కుమార్ గారు. వారికి కూడా సమస్త విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం, ఇదే విధంగా మీ పాఠశాలని మాపై నమ్మకంతో మా పాఠశాలలో, మా ప్రభుత్వ పాఠశాలను చేర్పిస్తే అవసరమైతే ఇంకొక 2 గంటలు రోజు ఎక్కువ పనిచేసి కూడా విద్యార్థులకు ఒక మంచి నాణ్యతమైనటువంటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి అత్యున్నత మార్కులు పొందినటువంటి అలోక కానీ, యాదవ్ కిరణ్ కానీ, సుశాంత్తో పాటు మా విద్యార్థులందరినీ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను.